గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి ఈ అరవణ ప్రసాదం అంటే ఇష్టము, అంటే శబరిమలై ప్రసాదం అంటే ఎంతమందికి ఇష్టము? సో నాకైతే తింటాను, కొంచెం ఇష్టము. అండ్ ఇదొకటి, శబరిమలైకి వెళ్ళిన వాళ్ళు మనకైతే ఈ ప్రసాదాన్ని పంచిపెడుతుంటారు. సో అలాంటి ప్రసాదాన్ని మనం ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకొని మనం కూడా నైవేద్యంగా అయితే పెట్టుకోవచ్చు. సో దీనికోసం కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ రెడ్ రైస్ తీసుకున్నాను, 2 కప్స్ వచ్చేసి తాటి బెల్లం, ఆవు నెయ్యి, అండ్ 1 కప్ వచ్చేసి నల్ల ద్రాక్ష, సొంటి, పచ్చకర్పూరం అండ్ ఎండు కొబ్బరి. సో ఇవన్నీ అయితే మనకి ప్రసాదానికి కావాల్సిన పదార్థాలు. సో ముందుగా రెడ్ రైస్ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసి ఒక 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. అండ్ నార్మల్గా రెడ్ రైస్ వచ్చేసి మనం తినాలి అనుకుంటే నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ కుక్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రసాదానికి మాత్రం మనం నార్మల్గా రైస్ లాగా అప్పటికప్పుడు కుక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి మంచిగా 3 టైమ్స్ అయితే వాష్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసి ఇందులో వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆవు నెయ్యి అయితే వేసుకున్నాను. సో ఈ ఆవు నెయ్యిలో మనం తీసుకున్న 1 కప్ రెడ్ రైస్ ఏదైతే ఉందో ఈ రెడ్ రైస్ని వచ్చేసి మంచిగా వేయించుకోవాలి. సో ఒక 2 to 3 మినిట్స్ అంత వరకు అయితే మనం ఈ రెడ్ రైస్ని ఆవు నేతిలో అయితే బాగా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న దాంట్లో మనం వచ్చేసి నార్మల్ రైస్ అయితే 1:2 తీసుకుంటాం కదా. సో దీనికి వచ్చేసి 1:3, అంటే 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్ళు అయితే వేస్తున్నాను. వేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే ఇప్పియాలి. సో 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో ఇది కుక్ అయ్యే లోపు మనం స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఒక పాత్ర అయితే పెట్టేసుకొని ఇందులో వచ్చేసి మనం ముందుగా తీసుకున్న బెల్లం ఏదైతే ఉందో, సో బెల్లం వచ్చేసి తాటి బెల్లమే తీసుకోవాలి. సో ఈ తాటి బెల్లం వచ్చేసి 2 కప్స్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి కొన్ని వాటర్ అయితే వేసి మనం నైట్గా బెల్లాన్ని అయితే పాకంలాగా పట్టుకోవాలి. సో మరీ తీగ పాకంలాగా కాకుండా నార్మల్గా పాకం, బెల్లం అంతా కరిగి పాకంలాగా అయితే సరిపోతుంది. సో ఇలా బెల్లం అంతా కూడా పాకంలాగా అయ్యి దగ్గర అయిపోయింది. అండ్ చూసారు కదండి, ఒక పొంగు కూడా మంచిగా వచ్చింది. సో ఈ లోపు అయితే మనకి రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది. సో సాఫ్ట్గా అయిపోయింది. సో ఈ రైస్ వచ్చేసి మరీ అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం పలుకుగానే ఉండాలి. సో ఇలా కుక్ అయిపోయిన రైస్లోనే మనము ముందుగా తీసుకున్న బెల్లం పాకం ఏదైతే ఉందో అది బెల్లం పాకాన్ని అన్నంలోకి అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఒక 2 టైమ్స్ అయితే కలిపేసినాక జస్ట్ ఇక్కడ వచ్చేసి మనం నల్ల ద్రాక్ష తీసుకున్నాము, అది 1 కప్, 1 స్పూన్. అండ్ అలాగే ఎండు కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి 1 స్పూన్ వేసి ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ అంతా ఆవు నెయ్యిని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా ఈ పాకమంతా కూడా మనం దగ్గర పడేంత వరకు అయితే ఇలా ఒక 2 to 3 మినిట్స్ అట్లా కలుపుకొని, అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా సొంటి అయితే తీసుకున్నాను, డ్రై జింజర్. సో సొంటి కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ అలాగే లాస్ట్లో ఇంకా దిప్పే ముంగట చిటికెడు పచ్చకర్పూరం అయితే యాడ్ చేశాను. పచ్చకర్పూరంలో వచ్చేసి మంచి మెడిసిన్ వాల్యూస్ కూడా ఉంటాయి. అండ్ అలాగే సొంటిలో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ అయితే ఉంటాయి. సో చూసారు కదండి, ఇది దగ్గర పడేనాక మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ అయితే తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 1 to 2 మంత్స్ వరకు అయితే నిలువ అయితే ఉంటుంది. సో చూసారు కదండి, మీరు కూడా ఈ ప్రసాదాన్ని అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching and have a good day and stay tuned for more videos.